ఇశ్రాయేలీల మధ్య సణుగులు. అందరు తలల పైకి నన్ను చూడండి. ఖర్చు లేకుండా మనల్ని ఆవరించి మన చుట్టూ తిరిగేది ఏంటంటే సణుగు. ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కాసు కూడా అడగదు ఈ సణుగు. మనం ఆశిస్తే చాలు వచ్చి తీసుకొని కూర్చుంటుంది గుండెల్లో. ఎన్ని సణుగులో! సణుగులకి సందే అవసరం లేదండి. శాంతం స్వతంత్రంగా వచ్చి కూర్చుంటుంది. ఇంకా మీ మధ్యలో కూడా ఉంటారు కొంతమంది సణుక్కుంటూ గొణుక్కుంటూ కూర్చుంటారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు ఆపుతాడు అంటాం. ఎవడేనో అన్నాడు అసలు నిన్ను. కాస్త సౌండ్ ఎక్కువైనా ఇదొక సణుగు, కాస్త సౌండ్ తక్కువైందనుకో ఇదొక సణుగు. ఈ సణుగుకి సందే అవసరం లేదు. మాలో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పకూడదులేండి. ఆయనకి సణుగుల మహారాజు అని పెట్టాం పేరు మేము. ఎందుకంటే ఎప్పుడు చూసినా సణుగే అంటుంటాడు. భోజనానికి కూర్చున్నావా, అందరూ శుభ్రంగా ప్రార్థన చేసుకుని తింటుంటారా, ఈయన అటుగా ఏంటి ఇన్ని కరివేపాకులు వేసారు. కరివేపాకు ఎంత, దాని బొతికెంత, తీసి పక్కన పెడితే ఏం పోయా, అబ్బా భోజనం చేసి చెయ్యి గడిగేంతవరకు ఇంత కారం వేసారేంటి ఇలా, దీంట్లో కారమే లేదంటే, సరే దాంట్లో కారం ఎక్కువ ఉంది, దీంట్లో కారం తక్కువ ఉంది, ఈ రెండు కలుపుకో బ్యాలెన్స్ అయిపోతుందిగా. ఏంటి నవ్వుతారేంటి? మరి అరెకరం పళ్ళు ఉంది కదా, ఎందుకు ఉండేది? అరెకరం పొలం, అరెకరం పళ్ళు ఉంది, మిక్స్ చేయి. దీంట్లో ఎక్కువైంది, దాంట్లో తక్కువైంది. ఇప్పుడు సౌండ్ ఎక్కువైంది, తక్కువ ఉన్న చోట పోయి కూర్చో. సౌండ్ తక్కువ ఉందా, ఎక్కువ ఉన్న చోట పోయి కూర్చో, అయిపోలా. అబ్బాయి అట్లా కాదండి, ఊరకనే వచ్చి సొత్తు కదా ఈ సణుగు, తీసుకొచ్చి నెత్తి మీద కూర్చుంటారు. ఇక కాళ్ళు చాపుకొని ఇదేంటంట అదేంటంట, అసలు ఏసన్ గారు ఉన్నప్పుడు ఇంత సౌండ్ ఆడుందంట. ఇక ఆయన ఒకటి దొరికాడు పాపం, అన్ని పుణ్యం తెలియని మహానుభావుడు.